మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లోకానికి వెలుగు అనేటువంటి కార్యక్రమము వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనందరము వెలిగించబడి అనేకులను వెలిగించాలి, వాక్యానుసారంగా మనం జీవించాలంటే అది వాక్యంతోనే సాధ్యం ప్రియులారా. కాబట్టి వాక్యానుసారంగా మనం జీవిద్దాం, అనేకులను జీవింపచేద్దాం, మనం వెలిగింపబడదాం, అనేకులను వెలిగిద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ప్రారంభం చేద్దాము. పరిశుద్ధమైన మా తండ్రి, జీవాధిపతివైన మా దేవ, ఈ రోజునైనా ఒక మంచి అంశాన్ని నాయన మేము తండ్రి విని గ్రహించి నేర్చుకుని ఆచరణలో పెట్టిన ఆయన ఆశీర్వదింపబడడానికి, మేము వెలిగించబడి అనేకులను వెలిగించడానికి వాక్యానుసారమైన జీవితం మేము కలిగి అనేకులను వాక్యానుసారమైన జీవితంలో నడిపించడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఆలోచించేటువంటి ఒక మంచి ఆలోచన రెండు గమ్యస్థానాలు అనేటువంటి ఒక అంశం మనం ఆలోచిద్దాము. గమ్యస్థానము, ఒక ట్రైన్ బయలుదేరిందంటే దానికి ఒక గమ్యస్థానం ఉంటుంది. అలాగే సూర్యుడు ఉదయిస్తాడు, గమ్యస్థానము పడమరవుతుంది. అలాగే మనిషి పుట్టిన తర్వాత చనిపోవటం అనేది తన గమ్యం. చావు అనేది శారీరకంగా అదొక గమ్యం. అయితే ఈ మధ్యలో ఉన్నది ఏమిటి? రెండు దారులు, రెండు మార్గాలు. వాక్యాన్ని మనం ఆలోచించగలిగితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి మనం గమనించగలిగితే, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు తన కుడివైపున ఉన్న వారిని చూచి తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అంటూ ఉన్నాడు. ఎడమ వైపున ఉన్నవారిని చూచి శపించబడిన వారలారా అంటూ ఉన్నాడు. ఆశీర్వదింపబడిన వారు, శపించబడిన వారు. కుడివైపున ఉన్నవారు, ఎడమ వైపున ఉన్నవారు. కుడివైపున ఉన్నవారు ఏం చేశారు? నేను దప్పికొన్నప్పుడు నాకు దాహాన్ని మీరు ఇచ్చారు. దాహము, ఈ దాహము అనేటువంటి విషయంలో నీరు, మనం దాహం వేసినప్పుడు నీరు తాగుతాం. కొంతమందికి ధనదాహం ఉంటుంది, కొంతమందికి అధికార దాహం ఉంటుంది, ఎన్నో రకాల దాహము. అయితే ఇక్కడ మనం తీర్చవలసినటువంటి దాహం వాక్యం అనేటువంటి దాహం. ఎంతోమంది వాక్యం లేక అల్లాడిపోతూ ఉన్నారు. వాక్యము లేనటువంటి వారుగా ఉన్నటువంటి వారికి మనం వాక్యాన్ని ఇవ్వాలి. అదిగో దప్పిగొన్నటువంటి వారికి సమరయ స్త్రీ వచ్చినప్పుడు సమరయ స్త్రీకి ఆయన నీళ్ళు ఇచ్చాడా? త్రాగడానికి వెళ్ళారు. త్రాగడానికి వెళ్ళి ఏమంటున్నారు? నేను ఇచ్చి నీళ్లు తాగితే నువ్వు ఎప్పుడు దప్పికొనవన్నారు. ఒక్కసారి నీళ్లు తాగితే మరలా దప్పికొనకుండా ఉండడానికి ఒంటట ఒకసారి తాగి 6 నెలల వరకు తాగదట్టండి. ఎందుకంటే దేవుడు ఒంటిని డిజైన్ చేసి ఎడారిలో వెళ్తుంది కాబట్టి నీళ్లు ఉండవు కాబట్టి ఆ ఎడారి ఓడ అని ఒంటిని చేశారు. మరి మనిషి ఒకసారి తాగిన తర్వాత మరలా దప్పికొనకుండా ఉంటాడా? దాని గురించి కాదు. నేను ఇచ్చినటువంటి నీళ్లు తాగితే అవి మరలా దప్పికొనవు. నేను ఇచ్చేటువంటి నీళ్లు నీలో ఊరెడు నీటి బుగ్గలాగా ఉంటుంది. అది వాక్యము ప్రియులారా. సమరయ స్త్రీకి యేసుక్రీస్తు వారు ఏమిచ్చారు? వాక్యాన్ని ఇచ్చారు. మనము కూడా తప్పికొన్నటువంటి వారికి వాక్యాన్ని ఇవ్వాలి. పరదేశిగా ఉన్నాను, నన్ను చేర్చుకోలేదు. అనేకులు అబ్రహాం అంటున్నాడు, నేను గుడారాలలో జీవిస్తూ పరదేశిగా ఉన్నాను, అదిగో పునాదులు కలిగినటువంటి ఆ పట్టణానికి నేను వెళ్ళాలని ఆలోచిస్తున్నాను అని ఆయన ఆ పట్టణం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అంటే పరదేశిగా అనేక మంది భూమి మీద అందరూ పరదేశులే ప్రియులారా. భూమి మీదకు మనం వచ్చాము, రాగానే 2 గమ్యస్థానాలు ఉన్నాయి. ఒకటి నరకము, 2 పరలోకము. పరలోకం వెళ్ళాలంటే దేవుని యొక్క చిత్తాన్ని దేవునిగా తెలుసుకొని దేవుడు చెప్పినటువంటి పనులు చేస్తే నువ్వు పరలోకంకి వెళతావు. నరకానికి వెళ్ళాలంటే ధనవంతుడు, లాజరు అని 2 గురించి ప్రభువారు మాట్లాడుతూ, నీ ఇష్టం చొప్పున నువ్వు చేసావు కాబట్టి కుమారుడా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే నీవు నీ ఇష్టాన్ని నెరవేర్చావు. భూమి మీద నీ ఇష్టం చొప్పున వెళ్ళావు. అంత నీ ఇష్టమే. భక్తి నీ ఇష్టమే. ఎక్కడికైనా వెళ్ళాలి నీ ఇష్టమే. దేవుడు నీ ఇష్టమే.
నీకు నచ్చినటువంటి కొంతమంది అంట కల్పనా కథలు చెప్పేటువంటి వారిని అలాంటి బోధకులు పోగు చేసుకుంటారని బైబిల్ గ్రంథంలో ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈ భూమి మీద ధనవంతుడు చేసినటువంటి తప్పు ఏంటంటే తన ఇష్టము, లాజరు దేవుని ఇష్టము. ఆ విషయాన్ని మనం ఆలోచిద్దాం. దిగంబరిగా ఉన్నాను అంటే వస్త్రములు లేని, అంటే అందరూ వస్త్రాలు లేకుండా ఎవరుంటారు ప్రియులారా? ఈ వస్త్రం గురించి కదా, రక్షణ వస్త్రము. కాబట్టి మనం ఏమి ఇవ్వాలి? రక్షణ వస్త్రాన్ని ఇవ్వాలి. రోగిగా ఉన్నాను, ఏ రోగం? దేవుని మందిరానికి నడవలేని రోగం కొంతమంది ఉంటుంది. దేవుడు అంటే పడని రోగం కొంతమంది, ఎలర్జీ, అదొక రోగం. దేవుడు అంటే పడదు, దేవుడు ఆజ్ఞలంటే అస్సలు పడదు, అదొక రోగాలు. ఇవి రోగాలు. అంటే దేవుని మందిరానికి నడవలేనటువంటి కాళ్ళు లేనటువంటి వాళ్ళు, దేవునికి ఇవ్వలేనటువంటి చేతులు కలిగినటువంటి వారు, దేవుడు ఇచ్చినటువంటి సర్వము కూడా అనుభవిస్తూ ఉన్నారు, గాలిని ఫ్రీగా అనుభవిస్తున్నారు. అతనికి ఏదైనా తేడా వస్తే, గాలి అనగానే ఆక్సిజన్ ప్రియులారా, గాలిలో ఉన్న ఆక్సిజన్ ఎప్పటికప్పుడు మన ఊపిరి ద్వారా పీల్చుకోకపోతే మనము బ్రతకము. గాలిని తీసుకుంటున్నాడు, భూమి మీద నడుస్తున్నాడు, సూర్యుడు ఇచ్చేటువంటి ఎండలో డి విటమిన్ ఉన్నది, ఆ విటమిన్ తీసుకుంటున్నాడు, అన్నీ తీసుకుంటున్నాడు. అన్ని రోగాలు, శరీరంలో ఉన్న రోగాలు పోగొట్టుకుంటున్నాడు. ఆకుకూరలు తింటున్నాడు, మంచి మంచి విటమిన్స్ కలిగినటువంటి తింటున్నాడు. కానీ ఈ రోగం కాదు, అన్ని రోగాలు, శరీరంలో ఉన్న రోగాలు పోగొట్టుకుంటూ ఉన్నాడు. కానీ రోగం ఏంటి? ఇవ్వలేనటువంటి రోగం. అన్ని తీసుకునేటువంటి వీళ్ళకి అదొక జబ్బు, ఇవ్వలేనటువంటి జబ్బు, అదొక రోగం. చెరసాలలో బందినై ఉంటేని అనేక రకాల బంధకాలు, అనేక రకాల ఆచారాలు, అనేక రకాల సాంప్రదాయాలు, ఎన్నో కట్టు, అదిగో కులము లేదా మతము, ఎన్నో రకాల సమస్యలు మనిషిని బంధిస్తున్నప్పుడు ఆ బంధకాలలో నుండి, ఆ సంఖ్యలలో నుండి విడిపించవలసినటువంటి వారంగా ఉన్నాం. అలా విడిపించకపోతే అదిగో మనము రక్షణ పొందలేం ప్రియులారా. కాబట్టి ఆయన ఏం చెప్పారు? రెండు వైపులా ఉన్నవారు, కుడివైపున ఉన్నవారు మీరు ఇవి చేశారు అంటే వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఎప్పుడు వచ్చారు ప్రభా? మీరు చనిపోయి మరి 3.5 సంవత్సరాలు తర్వాత చనిపోయి పరమన్నకి వెళ్ళిపోయారు కదా, ఎప్పుడు వచ్చారంటే మిగ్గుల అల్పుల అయినటువంటి వారికి మీరు చేశారు కాబట్టి నాకు చేశారు అన్నాడండి. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ జీసస్ సెడ్. ఏమండి, మిగుల వారిలో అల్పులైనటువంటి వారికి మీరు చేశారు కదా, నాకు చేశారంటే మనం ఏం చేయాలి ప్రియులారా? మన జీవితంలో నిజానికి ప్రియులారా, నేను ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని, కోటీశ్వరుని కాదు, ఆస్తులేమి లేవు, చిన్న పని ఏదైనా చేసుకుంటూ దానితో నేను ఈరోజు సువార్త పని నేను చేయగలుగుతున్నాను. ఒక చిన్న సంఘాన్ని, ఆ సంఘము నన్ను ఈ ధనాన్నిచ్చి నిలబెట్టగలిగిన అంత గొప్ప సంఘము కాకపోయినప్పటికీ నేను ఈ పరిచర్య చేయాలి అని నేను అడుగుకట్టుకుని ఎందుకు చేస్తున్నాను? నా ప్రభు చెప్పారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, ఇదిగో ఇవన్నీ చేయండి అని. అల్పులైనటువంటి వాళ్ళు టీవీలో ఎంతోమంది వింటూ ఉన్నారు. ఒకరు రక్షింపబడితే ఆ కుటుంబంలో కొంతమంది రక్షణ లేనటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు కదా, ఆ ఒక్కరు టీవీ పెట్టి వింటూ ఉంటే మిగిలిన వాళ్ళు వింటూ ఉంటారు కదా. ఆ విధంగా ఎంతోమంది రక్షణ పొందాలనేటువంటిది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క సంకల్పము, నా యొక్క ఆశ కూడా అదే. ఎందుకంటే దేవుడు కమాండ్ ఇచ్చాడు కదా. వెరీ గుడ్. ఇప్పుడు 2 గమ్యస్థానాల గురించి చూసాం. వేరే వాళ్ళు రెండో గమ్యస్థానం ఏంటంటే, నేను మీ వద్దకు వచ్చాను, పరదేశిగా వచ్చాను, దిగంబరిగా వచ్చాను, రోగిగా వచ్చాను, మరి దప్పిక చేత వచ్చాను, మీరు నాకు చేయలేదు. వాళ్ళు ఎందుకు చేయలేదు? నువ్వెప్పుడు వచ్చావని వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు నువ్వెప్పుడు వచ్చావని వాళ్ళు అడుగుతున్నారు. మీరు అలుపులలో ఒకరికి మీరు చేయలేదు, వీళ్ళు చేశారు. ప్రియులారా, ఈ 2 గమ్యస్థానాల్లో కుడి చేతి వైపు ఉన్నటువంటి వాళ్ళు, ఇచ్చేటువంటి వాళ్ళు, దాతృత్వం కలిగిన వారు చూడండి, ఏ క్షణములో ఈ యొక్క ప్రాణం అనేది ఈ మనిషిలోంచి వెళ్ళిపోతుందో మనుషులకి తెలియదు. మనుషులు గాలి మేడలు కట్టుకుంటున్నారు, నేను 80 సంవత్సరాలు బతుకుతాను, 80 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటాను, 80 సంవత్సరాలు నాకు ఏ బాధ లేదు, అసలు మధ్యలో ఏం జరగదు అంటారు. నాకు ఆపరేషన్ అయింది, నా వెన్నులో 2 స్టీల్ రాడ్స్ ఉన్నాయి, అనుకోకుండా ఒక చెట్టు మంచి పడ్డాను, ఇక లేవలేరు అనుకున్నారు. మరి ఆ విధమైన పరిస్థితి వస్తుందని నేను ఊహించానా? అయినప్పటికీ కూడా నడుం కట్టుకునే నా దేవుని కోసం నేను నడుస్తూనే ఉన్నాను ప్రియులారా. కాబట్టి మీరు కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి మీరు ఇంకా మరింత ఎక్కువగా నడవాలి కదా. అది 2 గమ్యస్థానాల్లో, ఒకరు చేసేవాళ్ళు, 2 చేయని వాళ్ళు. క్రిందకు వస్తే 2 సముద్రాలు ఉన్నాయి. ఆ 2 సముద్రాలు కూడా మనుష్యులకు పోలికగా ఉన్నాయి. మనుషులకు పోలికగా సముద్రాలు ఎలా ఉన్నాయండి? వినండి, గలిలయ సముద్రము ఒకవైపు నుంచి నీళ్లు వస్తుంది, మరలా నీళ్లు వస్తే నాకు నీళ్లు ఉన్నాయి కదా, ఇది నాకు ఇంకా
మీరు వచ్చేటువంటి ఎక్కువగా వచ్చే నీళ్ళు నేను ఒడిచిపెట్టేస్తున్నాను, ఎంత నీళ్ళు అయితే వస్తుందో అన్ని నీళ్లు బయటికి వదిలేస్తూ ఉండటం వల్ల ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నీటి వాతావరణానికి పెరిగేటువంటి చేపలు, ఆ చేపలు పట్టుకోవడానికి వచ్చినటువంటి జాలరులు లక్షల లక్షల కోట్లు కోట్లు సంపాదించారు. అదే సముద్రంలో పేతురు వాళ్ళు వలలు కడుక్కుని చేపలు పడుతూ ఉంటే, రండి మిమ్మల్ని మనుషులు పట్టుకునే జాలర్లాగా చేస్తానన్నప్పుడు వచ్చారు. ఈరోజు ఒక్క వలేస్తే 3000 మంది పడ్డారు. పేతురు గారు మనకు తెలుసు, దుడుకు పేతురు గారు అన్నిటికీ ముందే నేను నడుస్తాను అన్నారు, నడు అన్నారు. ఆ నడువు అన్నప్పుడు అధికారం ఆయన ఇచ్చారు కదా, సముద్రం మీద నడవచ్చు కదా. లోకాన్ని ఎప్పుడైతే కిందకైతే చూసి మునిగిపోతానే మన అనుమానం అనేవి వచ్చేసేసి మునిగిపోతానని కంగారు పడిపోయాడు. అలాంటి ఆయన ఒక్కసారి వలేస్తే 3000 మంది మనుషులు. ప్రియులారా, కాబట్టి 2 సముద్రాలు, ఒక సముద్రము నీళ్లు తీసుకుంటుంది, వదిలేస్తుంది. మనకు ఎంతైతే అవసరం ఉన్నదో అంత ఆదాయము మనం ఉంచుకొని మిగిలిన ఆదాయము మనము మిగిలిన కార్యక్రమాలకి ఖర్చు పెట్టవలసిన వారంగా ఉన్నాం. మన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అలా వస్తుందా విడిచిపెట్టరండి. 2వ సముద్రం ఉన్నది. ఆ 2వ సముద్రం రాని 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 అని ఒక్క చుక్క కూడా బయటకు విడిచిపెట్టదండి. ఆ సముద్రములో ఒక్క జీవి కూడా బ్రతకదని చెప్పేసి మన వాళ్ళు చెప్తూ ఉన్నారు. అక్కడ ఎవరైనా చనిపోదామని చెప్పేసి సముద్రంలో దూకినక్కడ చావు కూడా రాదంటండి. కాబట్టి గలిలయ సముద్రం అనేది ఎంత కావాలో అంత ఉంచుకుని ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నది. ఆశీర్వదింపబడినటువంటి సముద్రముగా మనకు కనిపిస్తుంది. ఆ సముద్రంలో వల వేసినటువంటి, ఆ సముద్రంలో చేపలు పట్టేసినటువంటి వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు, గొప్పవాళ్ళు అయ్యారు. ఇక్కడ చేపలు ఏమన్నాడు, వల ఏమనండి, ఒక్క చేప కూడా దొరకదు. దీన్ని నమ్ముకున్నారనుకోండి, దానికే మృత సముద్రము అన్నారు. కాబట్టి మనుషులు మృతులుగా ఉండకూడదు, మృత సముద్రముగా ఉండకూడదు. మీరు పేరుకు మాత్రము జీవం కలిగి ఉన్నావు, కానీ నీవు మృతుడివే, ఇక్కడ సజీవుడు. కాబట్టి ఇచ్చేటువంటి వారు ఇవ్వనివారు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు చెప్పారు, 6వ అధ్యాయం 19వ వచనం నుండి మనం చదివితే, భూమి మీద మీకోసం దాన్ని కూర్చుకోవద్దు. ఎందుకు? ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకోవు, అటు కోర్టు లేదు, పోలీస్ స్టేషన్ లేవు, గొడవలు లేవు, ఏమి లేవు. ఇప్పటికీ కూడా నేను ఎప్పుడైతే పక్షులు కలుగునుగాక మరి గుడ్లిచ్చి అవి సంతానాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా అని నేను మాట చెప్పిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా పక్షులు ఉన్నాయంటే వాటన్నిటినీ పోషిస్తున్నది నేను కాదా? మరి వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? కాబట్టి అలాంటి పక్షులకి నేను పోషిస్తూ ఉంటే మిమ్మల్ని మేము పోషించలేనా? నమ్మకాలు ఉండవండి దేవుడి మీద, నమ్మరు దేవుడిని. ఆ పక్షులు చూడండి అంటూ ఉన్నారు. కాబట్టి ఆశీర్వదింపబడేటువంటి ఒక సముద్రంగా మనం ఉండవలసిన వారంగా ఉన్నాం. ప్రియులారా, మృత సముద్రము అన్ని తీసుకుంటుంది కానీ ఇవ్వదు, దాచుకుంటుంది. కోవిడ్ వచ్చినప్పుడు ఒక ముసలావిడ అంట ఎవరిని నమ్మదంటండి. కోడళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ బాగున్నారు. ఒక చోట ఒక ఇనప పెట్టి పెట్టుకుందట. ఇనప పెట్టి పెట్టుకుని వచ్చిన రూపాయల బ్యాంకులో వేస్తే బ్యాంకులో ఎంత ఉన్నాయని కొడుకులు తీసేసుకుంటారో, కోడలు తీసేసుకుంటారో, మనవళ్ళు తీసేసుకుంటారో అని ఒక ఇనప పెట్టెలో డబ్బులు దాచుకుందంటండి. ఇది అందరికీ తెలిసిన విషయమే, ఆ టీవీలో వచ్చింది. సరే, ఈ కోవిడ్ వచ్చేసరికి అన్నీ మూసుకుపోవటం వల్ల, అన్నీ ఆగిపోవటం వల్ల అప్పుడు ధనాన్ని బయటికి తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చి తనకేదో కొంచెం బాగోపోతే కొంత ఎక్కువ మొత్తంలో ధనం తీయాలని చెప్పేసి ఒక్కసారి పెట్టి ఓపెన్ చేసిందంటండి. సుమారు 2-3 సంవత్సరాల నుంచి దాస్తుందో ఏంటో ఆ డబ్బులు. పైన ఉన్నటువంటి కాగితాలన్నీ బాగున్నాయంట, కింద ఉన్నటువంటి 500 కాగితాలు, అప్పటికి 1000 రూపాయల నోటు ఉందండి. 1000 రూపాయల కాగితాలు, 500 కాగితాలు, 200 కాగితాలు, 100 కాగితాలు, 10లు. ఏమండి, ఒకదానికొకటి అతుక్కుపోయి రంగు మారిపోతే వాటిని జాగ్రత్తగా బ్యాంకుకి తీసుకెళ్ళి, అయ్యా నా కష్టార్జితం అయ్యా, దీన్ని ఏదన్నా చేయంటే పట్టుకుంటే చిరిగిపోతుంది, అతుక్కుపోయినాయి, ఎందుకు పనికిరాపో అన్నారట. కొంత డబ్బు మాత్రమే పనికొచ్చింది. చూసారా ఆవిడ కష్టం ఎలా నిర్వీర్యం అయిపోయిందో. కాబట్టి ధనాన్ని నమ్ముకోవద్దు, ధనాన్ని నమ్ముకుని వాడు పాడైపోవును అని బైబిల్ గ్రంథంలో సొలొమోను మహాజ్ఞాని చెప్పారు. కాబట్టి ప్రియులారా, మనము ఇచ్చేటువంటి వారంగా ఉండాలి, గలిలయ సముద్రం వలె ఉండాలి. ఇక మనము ఎవరము? మన మనుషులు అనగానే 2 రకాల మనుషులు ఉంటారు, శరీరానుసారులు, ఆత్మానుసారులు. ఒక మంచి విషయాన్ని చెప్తాను ప్రియులారా. మనుషులు మేము దేవుని పిల్లలము అని అనుకోవట్లేదు. మేము ఎవరము ఏంటో తెలియట్లేదు మనుషులకి. అలా తెలియకపోవటం వల్ల వాళ్ళు దేవునిని నమ్మలేకపోతున్నారు. మీకు ఒక మంచి విషయాన్ని చెప్తాను.
ఒక అడవిలో సింహము, సింహపు పిల్లలు, ఈ పిల్లలు అవి వెళుతూ అలా పుట్టిన తర్వాత ఆ చిన్న పిల్లలుగా అడవిలో వెళుతూ ఉన్నప్పుడు ఒక సింహపు చిన్న పిల్ల దారి తప్పిపోయిందంటండి. దారి తప్పిపోయి ఆ మిగిలిన పిల్లలన్నీ సింహపు పిల్లలు ఆ సింహం వెనకాల వెళ్తే ఇది ఏ కారణం చేతో దారి తప్పిపోయి అలా వెళుతూ ఉంటే అక్కడ మేకలు మంద మేస్తూ ఉంటే ఆ మేకలలోకి వెళ్ళిపోయి మేకల దగ్గర ఉండిపోయిందట. ఇది చిన్నపిల్ల కావడంతో ఆ మేకలతో పాటు వెళ్ళిపోయింది. ఆ యజమాని కూడా ఈ చిన్నపిల్ల కదా ఇది ఏం చేస్తుందిలే అని చెప్పేసి దాన్ని అలా పెంచనిచ్చాడు. పెరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి మేకలు గడ్డి మేస్తుంటే ఇది కూడా గడ్డి మేస్తుందండి. నిజానికి సింహం ఏం చేయాలి? వాటిని తినేయాలి. కానీ తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును, అదే కానీ తనంతట తాను ఏది చేయడని బైబిల్ గ్రంథం చెప్తున్నది. అలాగే మనకు పుట్టినటువంటి పిల్లలకు బాలుడు నడవవలసినటువంటి త్రోవను వాళ్ళకి నేర్పించాలి, ఇవ్వటం నేర్పించాలి, వాక్యం వినటం నేర్పించాలి, గ్రహించటం నేర్పించాలి, ఆ వాక్యానుసారంగా నడవటం నేర్పించాలి. మీరు ఈ భూమిలోనికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోరు. అలాంటప్పుడు ఎందుకు దీన్ని నమ్ముకుంటాం? ఇది నాదంటావు, అదిగో ఇల్లు నాదంటావు, ఆ పొలం నాదంటావు, ఆ ఫ్యాక్టరీ నాదంటావు, అదిగో ఆ ఆస్తి నాదంటావు, ఆ నగలు నాయి అంటావు. ఇలా నాయి 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 అని జలగకు ఇమ్ము 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 అనేటువంటి కూతుళ్ళు ఉన్నారట. అలాగే మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? ఈ సముద్రాన్ని పోలికగా చూస్తే మనుషులకి కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు మనుషులు ఎవరు? ఈ సింహపు పిల్ల తప్పిపోయి అలా పెరిగిందంట. మేకలు కూడా ఇది నన్ను ఏం చేయట్లేదు కదా, మాతో పాటే పెరిగిందని ఏమీ అనట్లేదు అంటాడు. అందువల్ల అలా ఉండగా ఒకరోజు ఒక పిల్ల తప్పిపోయిందని సింహం ఎదురు చూస్తూ కొండ మీద నుంచి చూస్తే ఆ సింహపు పిల్ల కనిపించిందట. కనిపించినప్పుడు ఆ కొండ మీద నుండి నా పిల్ల తప్పిపోయినటువంటి పిల్ల అదిగోని పరుగులెత్తుకుని వస్తుంటే ఈ మేకలన్నీ పరిగెత్తుకెళ్ళిపోతున్నాయట. మేకలన్నీ పరిగెత్తుకెళ్ళిపోతుంటే ఈ సింహపు పిల్ల కూడా పరిగెత్తుకెళ్ళిపోతుందంటండి. ఈ మేకలు ఆఖరిలో ఉన్న మేక చచ్చిపోయినాక అన్నీ వెళ్ళిపోయారు, నేను ఎక్కువగా వేగంగా పరిగెత్తలేకపోతున్నాడు, ఇక అయిపోయినాయి, సింహం నన్ను తినేస్తుంది అనుకునేసరికి ఆ సింహం మేకను దాటిందంట. దాటేసరికి దానికి ధైర్యం వచ్చిందంట మన నన్ను కాదని. అలా వెళుతూ అంటే ఈ సింహం దేనికోసం వెళ్తుందంటే సింహం పిల్ల కోసం వెళ్తుంది. ఈ మందలో నుంచి ఆ సింహం వెళ్ళిపోతుంటే అవి కొంచెం ధైర్యం తెచ్చుకుని మమ్మల్ని కాదని ఊరుకునేసరికి ఆ సింహాన్ని తరిమి ఎదుర్కొళ్ళి ఆగిందంట. నన్ను చంపొద్దు అంటుందంట. సింహపు పిల్లగా పెరిగినటువంటి అది కూడా పెద్ద సింహం అయింది. చంపొద్దంటే మాట్లాడకు, నేను ఎవరిని అనుకున్నావంటే అవును నువ్వు సింహానివి, నేను మేకని అంటుందంట. నువ్వు మేకని ఎవరు చెప్పారు నీకు? మేకల మందలో ఉన్నావు కాబట్టి నువ్వు మేకని అనుకుంటున్నావు. కాబట్టి ఏ బ్యాక్గ్రౌండ్లో నువ్వు ఉన్నావు ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి యొక్క సాంప్రదాయాలు ఉన్నటువంటి ఒక కట్టుబాట్లు నీకు అలవాటు అవుతాయి. అంతేగాని నీవెవరో నీకు తెలియాలంటే వాస్తవం నీకు తెలియాలి. నీకెవరో కాదు, నువ్వు సింహానివి అంటే కాదు, నువ్వు సింహానివి కాదు. సరే, ఇప్పుడు ఒక్కసారి మనం పరీక్ష చేద్దాం. నీకు కరెక్ట్గా నువ్వు సింహానువు కాదో ఒకసారి తేల్చి చూద్దాం. నిన్నేమి చేయను, పద నీళ్ళ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి, నాకు దాహం వేస్తుంది, మంచిలు తాగుదాం పద అనేసరికి సరే అని వెళ్ళిందట. ఒక్కసారి నీళ్ళల్లో నీ ముఖాన్ని చూడు, నన్ను చూడు అందట. ఒక్కసారి నీళ్ళల్లో అలా ముఖాన్ని చూసాక నిజమే నేను నీలాగున్నానంటే నువ్వు చెప్తే నమ్మేవా? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు బైబిల్ గ్రంథంలో ధన్యులు ప్రియులారా. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం ఏం చేయాలో ఏం చేయకూడదో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఆ రాయబడినటువంటి మాటలను నమ్మాలి, గ్రహించాలి, ఆచరణలో పెట్టాలి, వాటిని ఆశీర్వదింపబడి అనేకులకు చాటించాలి. అది దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ. కాబట్టి ఈ మనుషుల్లో రెండు రకాల మనుషులు ఉన్నారు, ఆత్మానుసారులు, శరీరానుసారులు. కాబట్టి నీవెవరు? దేవుని యొక్క కుమారుడివి. భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క పిల్లలే. తన పోలిక చొప్పున, తన యొక్క రూపం చొప్పున మనల్ని చేశాను. ఆ విషయం నువ్వు తెలుసుకుంటే నువ్వు ఖచ్చితంగా ఆ దేవుణ్ణి చూస్తావు. నువ్వు ఆత్మవి, మనిషి అనగానే ఆత్మ. కాబట్టి దేవుడు ఆత్మ, 4వ అధ్యాయము యోహాను సువార్త 24వ వచనంలో దేవుడు ఆత్మ, నీవు కూడా ఆత్మే. నువ్వు శరీరం ఉన్నావు కాబట్టి భూమి మీద వచ్చావు. మరి దేవుడు ఆత్మగా ఉన్నాడు కాబట్టి ఆయన లోకంలోకి తర్వాత మనం వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి మనిషి రెండు రకాలుగా, శరీరానుసారంగా నువ్వు ఉన్నావా, ఆత్మానుసారంగా ఉన్నావా? ఆత్మానుసారంగా ఉన్నటువంటి వాళ్ళు
దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేరుస్తూ దేవుని చెప్పినటువంటి మాటను వింటూ దేవుని చిత్తానుసారంగా వెళుతూ ఉంటారు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తారు. ఆత్మానుసారమైనటువంటి మనసు నిత్య జీవం ప్రియులారా. కాబట్టి ఈ ధనవంతుడు ఏం తప్పు చేశాడు? శరీరానుసారంగా ఉన్నాడు. లాజరు ఆత్మానుసారంగా ఉన్నాడు. ధనవంతుడు తన ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చాడు. లాజరు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. ఆ తర్వాత వీళ్ళు చనిపోయిన తర్వాత, ఏమండే మీరు పరలోకం గురించి నరకం గురించి చెప్తున్నారు, బాగానే ఉందండి, ఏమన్నా మీరు ఏమైనా చూసారు ఏంటండి? నేను చూడలేదండి, నువ్వు చూడలేదు, మనం ఎవరూ చూడం, చచ్చిపోయిన తర్వాతే చూస్తాం. చచ్చిపోయిన తర్వాత చూసేదానికి ఇప్పుడు ఎందుకండి అంటావు. మరి పాస్ అయిన తర్వాత ఉద్యోగం వస్తుంది కదా, పాస్ అయిన తర్వాత మరి పాస్ కాకముందే నువ్వు ఎందుకు మీ పిల్లల్ని ట్యూషన్గా పంపిస్తున్నావు అంటే ఇది నీకు తెలిసింది, కానీ అది తెలియటం లేదు. నీవు నిత్య జీవానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు చిందించినటువంటి రక్తంలో నీ పాపాలు కడుగుకొని యేసుక్రీస్తు చూపించినటువంటి మార్గము, ఆ మార్గంలో నడిస్తేనే నువ్వు నిత్య జీవానికి వెళతావు. మార్గం తెలియాలి కదా నీకు, ఏం చేస్తే పాస్ అవుతారో తెలియాలి కదా. యేసుక్రీస్తు నడిచినట్టు మార్గము, నేనే మార్గము, నేను సత్యము, నేను నిజం అన్నారు. మార్గాన్ని తీసుకుందాం. మన వర్తమానం ఏంటి? 2 గమ్యస్థానాలు. గమ్యస్థానాలు అంటే ప్రయాణం చేయాలి. ఇప్పుడు నేను మార్గము అన్నారండి. మార్గం అంటే యేసువే మార్గం అంట. యేసు ఒక వ్యక్తి కదా, మార్గం ఎలాగా? బైబిల్ అర్థం చేసుకోవాలి. మార్గం అంటే త్రోవ, మార్గం అంటే దారి, అంటే ఏ విధంగా ప్రవర్తిస్తే, మార్గం అంటే ప్రవర్తన. ఏ విధంగా నువ్వు ప్రవర్తించుకుంటూ వెళితే పరలోకానికి వెళతావో నేను ప్రవర్తించి చూపిస్తున్నాను, నాకులాగా ప్రవర్తించండి అని యేసుక్రీస్తు వారు ప్రవర్తించి ఆ విధంగా ఒక మార్గాన్ని చూపించారు. ఇది మార్గం అన్నారు. దీన్ని బేస్ చేసుకున్న అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమన్నారు తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను అన్నారండి. దేవునికి స్తోత్రం. అది మార్గం అంటే. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. మరి అప్పటికి క్రీస్తు చనిపోయారు కదా. మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు నడుచుకుంటున్నాను అంటే హానోకు దేవునితో నడిచాను, దేవుడు తీసుకెళ్ళిపోయాను. అలాగే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. మీరు క్రీస్తుని పోలి నడుచుకోండి అనలేదండి. క్రీస్తుని మీరు ఇప్పుడు క్రీస్తు శరీరధారిగా మన మధ్య కనిపించడు. శరీరధారిగా ఇప్పుడు భూమి మీద లేడు కదా. అదిగో ఆయన మాటలు ఉన్నాయి. ఆ మాటల ప్రకారంగా నేను నడుస్తున్నాను, నన్ను చూడండి మీరు అన్నాడండి. దేవుని స్తోత్రం. అట్టి పౌలు గారి యొక్క మాటలు చాలామంది చదువులేనటువంటి వాళ్ళకి అర్థం కాలేదండి. కాబట్టి మార్గం అంటే ఏంటి? ప్రవర్తన. మార్గం అంటే ఏంటి? వాక్యానుసారంగా నడవటం. వాక్యానుసారంగా నడవాలంటే వాక్యంతోనే సాధ్యం. వెలిగించబడాలంటే వెలుగుతోనే సాధ్యం. ఆయన వెలుగై ఉండెను, ఆ వెలుగు లోకంలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహించుకున్నది. మనుషులు చీకటిలో ఉన్నారు, ఆ చీకటిని ప్రేమించారు. చీకటిలో ఎన్నో రకాల శరీర కార్యక్రమాలు, ఎన్ని శరీరానికి ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. ఎలుగు దగ్గరికి ఎందుకు ఒకసారి పిల్లారా? ఒకసారి మన తొట్టి ఉంటుందా, ఆ తొట్టిని, నీళ్ళ తొట్టిని ఎప్పుడన్నా ఒకసారి బాగా నాచుపడితే కడగడానికి అలా ఒక్కసారి తీసినప్పుడు అక్కడ ఉన్నట్టు చిన్న చిన్న పురుగులు చాలా సరైపోతూ ఉంటాయి. అమ్మో ఏంటి ఎంత వెలుతురు వచ్చేసిందని వెళ్ళిపోతాయా? ఆ శుభ్రంగా కడిగేసిన తర్వాత మళ్ళీ పెడితే మళ్ళీ వచ్చేస్తాయి. చీకటి సంబంధాలు అలా మనం ఉండకూడదు, వెలుగు సంబంధాలుగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఇక ముగింపులో గొర్రెలు మేకలు, కుడి చేతి వైపున గొర్రెలు, ఎడవ చేతి వైపున మేకలు. గొర్రెలు అనగా ఇచ్చేటువంటి వారు, మేకలు గ్రూప్ అంటే ఇవ్వనటువంటి వాళ్ళు. గొర్రెలు అనగా భూమిని అనుభవించినటువంటి వాళ్ళు, దేవుడిచ్చినటువంటి ప్రతిదానిని అనుభవించినటువంటి వాళ్ళు. మేకలు అనగా అనుభవించి ఇవ్వనటువంటి వాళ్ళు. ఇద్దరు కూడా అనుభవించారు భూమిని. గొర్రెలు అనుభవించి కుడి చేతి వైపున ఆశీర్వదింపబడిన వారు, దేవుని చిత్తానుసారంగా వచ్చినటువంటి వాళ్ళు అనుభవించారు. అదిగో దేవుడిచ్చినటువంటి సూర్యుడు, దేవుడిచ్చినటువంటి భూమి, దేవుడిచ్చినటువంటి సముద్రము, దేవుడిచ్చినటువంటి నది, దేవుడిచ్చినటువంటి గాలి, దేవుడిచ్చినటువంటి సమస్తము ఆయన ఇచ్చాడు. కాబట్టి అదిగో దేవుడిచ్చినటువంటి ఈ ధనము. ఏమండి, ధనం అనేది నువ్వు నేను చేసుకున్నాను. ఇంతకుముందు ధనం ఉండేది కాదు. ఒకళ్ళు వడ్లు ఇస్తే ఇంకొకళ్ళు మినువులు ఇచ్చేవాళ్ళు, మార్గం అలా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మరి ఎవరో కనిపెట్టారో మరి లోహాలతో బంగారపు నాణ్యాలు ఉండేవి, వెండి నాణ్యాలు ఉండేవి, ఈ విధంగా ఉండేవి. ఏమండి, ఇప్పుడు మనిషి డబ్బు కనిపెట్టింది ఎవరు? మనిషి కనిపెట్టుకున్నాడు, దానికి నమస్కారం పెడుతున్నాడు, దేవుని మానేశాడు. ఒకడు ధనమును దేవునిని ప్రేమించలేడు. కాబట్టి ధనమును ప్రేమించావా దేవుని ద్వేషిస్తావు, దేవుని ప్రేమించావా ధనాన్ని ద్వేషిస్తావు. కాబట్టి నీకు ధనమా దైవమా? ఈ యొక్క మార్గం. మళ్ళీ కొంతమంది డబ్బు అయిపోయి చూస్తూ డబ్బు లేకపోతే ఏ పని అవుదంటారు. ఏమంటే కొన్ని సందర్భాల్లో మన కోవిడ్ వచ్చినప్పుడు ఎన్ని డబ్బులు పోసినా కానీ డబ్బు అనేది చిత్తు కాగితాల్లాగా ఉంది. మీకు తెలీదా? మీ కళ్ళతో చూశారు కదా, దాటుకుంటూ వచ్చారు కదా. నా జీవితంలోనండి ఎలాంటి పరిస్థితి నేను నా జీవితంలో ఎప్పుడు చూడలేదండి. కొన్ని సందర్భాల్లో చరిత్రలో ఎలా జరిగిందంటే వింటమే. కానీ కోవిడ్లో మనందరం
కళ్ళారా చూసాం కదా. కాబట్టి డబ్బు నమ్మకు, విలువైనటువంటి నగలు నమ్మకు. నీ పొలము దేవుడిది, అది ఒకప్పుడు దాని ఇంతకుముందు ఎవరి పేరు మీద ఉంది, ఇంతకుముందు ఎవరి పేరు మీద ఉంది, అలా చూసుకుంటూ వెళ్తే పూర్తిగా దేవుడిదే. ఆ తర్వాత కూడా దేవుడిదే, నాది అనే పేరు ఉంటుంది అంతే. ఇల్లు కొంతకాలం ఉంటుంది, ఆ తర్వాత పడిపోద్ది. ఏమండి, మరి ఇంతకుముందు ఎవరి పేరు మీద ఉంది, ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది? దీన్ని అశాశ్వతమైనటువంటి వాటిని నమ్మదు. దేవుని యెడల నమ్మకముంచు, సమస్తమును ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుము, అస్థిరమైనటువంటి ధనాన్ని నమ్మొద్దు అని చెప్తుంది. కాబట్టి ఇచ్చినటువంటి వారు ఆశీర్వదింపబడిన వారు, ఇచ్చినటువంటి వారు నేను రోగిగా ఉన్నాను, అదిగో ఆ రోగాలు ఎంతోమంది దేవునికి ఇవ్వలేనటువంటి, దేవుని పని చేయలేనటువంటి, దేవుని నమ్మలేనటువంటి ఎలాంటి రోగాల్లో ఉంటే ఆ రోగాన్ని స్వస్థపరచాలి. బంధకాలంలో ఉన్నటువంటి బంధాల నుంచి విడుదల దయచేయాలి. అలాగే పరదేశులుగా ఉన్నారు, వాళ్ళకి పరలోకాన్ని చూపించాలి. దప్పిగలిగినటువంటి వారికి వాక్యం చేత దాహాన్ని తీర్చాలి. కాబట్టి శరీరానుసారమైనటువంటి మనసు మరణమైతే, ఆత్మానుసారమైనటువంటి మనసు జీవమైతే, శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావవలసి ఉంటుంది, నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆత్మానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే నిత్య జీవము, పరలోకానికి వెళతావు. కాబట్టి పరలోకానికి వెళ్ళాలనేటువంటి వాడుగా నువ్వు ఉండాలని, పరలోకం వెళ్ళేటువంటి గుంపులో నువ్వు ఉండాలని, కుడి చేతి వైపున ఆశీర్వదింపబడిన వారలారా అని అనిపించుకోవాలని నా ప్రయత్నం అండి. కాబట్టి నా ప్రయత్నంలో మీరు కూడా పాలుభాగస్తులుగా ఉండండి. మీరు వెలిగించబడాలి, అనేకులు వెలిగించండి. మీరు వాక్యానుసారంగా జీవించండి, అనేకులను జీవింపచేయండి. ప్రియులారా, ఇంతగా నేను ప్రయాసపడి చెప్పడానికి బలమైనటువంటి కారణం దేవుని యొక్క వాక్యం. వాక్యానుసారంగా నడవాలి అనేటువంటిది యేసుక్రీస్తు వారు మనతో చెప్పినటువంటి ఆజ్ఞ. కాబట్టి వాక్యానుసారంగా మనం నడవాలంటే నువ్వు ఏ స్థితిలోనన్నా ఉండు, నీ స్థితిని బట్టి నువ్వు ప్రార్థన చేయి. అయ్యా, నేను ఈ విధంగా, నువ్వే విధంగా చేయాలనుకుంటున్నావు, నీ యొక్క స్థితిని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, నీకు ఇచ్చినటువంటి పరిధులను బట్టి, నీకు ఇచ్చినటువంటి నీకు బాగా వాహనాలు ఇచ్చాడా, దేవుని సువార్తకు వాహనాల్ని ఉపయోగించు. అవి నీకు ధనాన్ని సంపాదించే వాటిగానే ఉన్నాయి కదా. నీకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, ఎక్కువ డబ్బులు వస్తున్నాయా, నీకు సరిపడా, నీకు కావలసినంత ఉంచుకో. దేవునికి ఇచ్చేటువంటి వాడుగా, దేవుని యొక్క పరిచర్య చేసేవాడుగా ఉండు. నీకు స్థిర చరాస్తులన్నీ ఉన్నాయా? ఒక వ్యక్తి వచ్చాడండి యేసుక్రీస్తు దగ్గరికి, నిత్య జీవానికి నేను వెళ్ళాలి అనుకుంటున్నాను, ఏం చేయాలని. అదిగో ఆజ్ఞలు పాటించని మొట్టమొదట బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యం గురించి చెప్తే, పాటిస్తున్నాను నాకేంటన్నాడు. అప్పుడు కుమారుడా, ఒకే ఒకటి చిన్నది నీకు కొదవగా ఉంది, నీకు కలిగినవన్నీ అమ్మేసి పేదలకు ఇచ్చేసిన ఆయనకాలు వచ్చి అన్నాడండి. అద్దుగానండి, అక్కడే వస్తుందండి మనుషులకి. అది అమ్మలేకపోయాడు, అతను చనిపోయిన తర్వాత అలా తీసుకెళ్ళడు కదా, నిత్యజీవనం కోల్పోయాడండి. అలా మీరు కోల్పోయేలా ఉండొద్దు. ఎప్పుడు మనం చనిపోతామో తెలియదు, ఏ క్షణంలో పోతామో తెలియదు, ప్రాణం ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు. నీ ప్రాణము ఎప్పుడు పోద్దో తెలియదు. కాబట్టి నీ ఆస్తిని దేవుని దగ్గర దాచుకుంటే నీ క్రింద ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు ప్రొటెక్షన్ ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, నాతో పాటు మీరు కూడా పాలుభాగస్తులు కండి. ఈ యొక్క పరిచర్యలో మీరు పాలుభాగస్తులుగా ఉండి ఈ పరిచర్యను బలపరచండి, అనేకులకు వెలిగించండి, అనేకులకు వాక్యానుసారంగా నడిపించడం నేర్పించండి. ఈ యొక్క పరిచర్యలు మీరు కూడా సహాయపడాలని, ఆర్థికంగా ఈ యొక్క పరిచర్యలో మీ యొక్క కష్టార్జితంలో దేవునికి ఇవ్వాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆ విధంగా మనందరం ఉండాలని కోరుకుంటున్న చిన్న ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, ఈ యొక్క మాటలనైనా మేము వెలిగించబడి అనేకులు వెలిగించాలి. మేము నైనా అనేకులకు వాక్యానుసారంగా మేము నడుస్తూ అనేకులు నడిపించాలి. అట్టి కృప మాకు దయచేయండి. అలాగా మేము ఉండటానికి కృప చూపండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.